నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, గత వీడియోలో ఫండమెంటల్ అనాలిసిస్ గురించి సూపర్గా డిస్కస్ చేశారు. సో ఈరోజు టెక్నికల్ అనాలిసిస్ గురించి మీరు ఏ పాయింట్స్ చెప్తారా అని వెయిట్ చేస్తున్నాను నేనైతే. కీర్తి మేడం గారు. సార్ కీర్తి అనండి సార్. లేదులేండి, ఇప్పుడు మీరు మమ్మల్ని గౌరవంగా సంబోధించినప్పుడు మేము మిమ్మల్ని గౌరవంగా సంబోధించాలి, అది రెసిప్రోకల్. అర్థమైందా? సో ఇంకోసారి కూడా చెప్తున్నాను, సుమన్ టీవీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఎంతోమందిని తీసుకొచ్చి ప్రజలకి ఎన్నో మంచి ఇంటర్వ్యూలు ఇప్పిస్తూ ప్రజలకి వాస్తవం చెప్పాలంటే ప్రజలకి ఇది మీరు చాలా సర్వీస్ ఇస్తున్నట్టే. సుమన్ టీవీ మేనేజ్మెంట్ కానీ మీరు కానీ చాలా మంచి సర్వీస్ ఇస్తున్నట్టే ప్రజలకి. సార్ అది అర్థమైంది. మంచి అందువల్ల మరోసారి మీకు మీ సుమన్ టీవీ యాజమాన్యానికి అభినందనలు చెప్పుకుంటూ మన టాపిక్కి వెళ్దాం. సో మీరు అడిగింది ఏంటంటే టెక్నాలజీస్లో అసలు ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, తర్వాత వచ్చేసరికి టెక్నాలజీస్లో ఏ టాపిక్లు చూస్తే బాగుంటుంది అనేది కూడా కలిపి ఒకే వీడియోగా చేద్దాం. పెద్దదైతే రెండుగా చేద్దాం కావాలనుకుంటే, ముందు చూద్దాం పరిస్థితి బట్టి. మేడం గారు, టెక్నికల్ అనాలిసిస్ అనేది షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్కి చాలా అవసరం. షార్ట్ టర్మ్లో అసలు ఫండమెంటల్స్ పనిచేయవు, ఫండమెంటల్స్ పనిచేయవు. నేను డైరెక్ట్ చెబుతున్నాను. షార్ట్ టర్మ్లో సైకాలజీ 99% ఇన్వెస్టర్స్ అందరూ ఫండమెంటల్ నమ్ముకొని దిగుతారు కదా సార్. తప్పు. బేసికలీ యువర్ హ్యూమన్స్, మనకి ఎమోషన్స్, ఫీలింగ్స్, ఎర్రర్స్, మిస్టేక్స్, ఫియర్, గ్రీడీ, ఆల్ దీస్ న్యాచురల్ టు అస్. మన మనుషులు, మనకు భావోద్వేగాలు ఉంటాయి, మనకు భయాలు ఉంటాయి, మనకు ఆశ ఉంటుంది, మనం తప్పులు చేస్తాం, పొరపాట్లు చేస్తాం, చిరాకు వస్తుంది, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అర్థమైందా మారిపోతుంటాయి. ఇవన్నీ సహజం. మార్కెట్ చార్ట్ అంటే ఏందనుకున్నారు? చార్ట్ అనాలిసిస్ అంటే షార్ట్ టర్మ్లో అసలు మార్కెట్ చార్ట్ రీడింగ్, చార్ట్ అనాలిసిస్ అంటే ఏమనుకుంటున్నారు? వీఆర్ గోయింగ్ టు అనలైజ్ ది మార్కెట్ పార్టిసిపెంట్స్ ఇన్నర్ ఐడియాలజీ, ఎమోషన్స్, సైకాలజీ. వీ స్టడీడ్ టు ఐడెంటిఫై ది సపోర్ట్స్, టు ఐడెంటిఫై ది రెసిస్టెన్స్, లైక్ దట్, డిమాండ్ జోన్స్, సప్లై జోన్స్. అందువల్ల షార్ట్ టర్మ్లో టెక్నాలజీస్ మోనార్క్ అంతే. షార్ట్ టర్మ్ సైకాలజీ, చార్ట్ రీడింగ్ అంటే సైకాలజీ, మార్కెట్ పార్టిసిపెంట్ సైకాలజీ వీఆర్ గోయింగ్ టు స్టడీ. వాళ్ళ యొక్క ఎమోషన్స్ స్టడీ చేస్తున్నాం, వాళ్ళ యొక్క ఐడియాలజీ స్టడీ చేస్తున్నాం, సైకాలజీని స్టడీ చేస్తున్నాం. అందులో 90% కాదు, ఇంకా మాట్లాడితే 99% మార్కెట్ సైకాలజీని బేస్ చేసుకుని పోతుంది షార్ట్ టర్మ్లో. ఇన్ లాంగ్ టర్మ్ ఫండమెంటల్స్, లాంగ్ టర్మ్ ఫండమెంటల్స్ వర్కౌట్. అది ఎప్పుడు మూమెంటం స్టార్ట్ అవుతుందో, ఎంత ఫండమెంటల్ స్ట్రాంగ్ అని కూడా 4 ఏళ్ళు విపరీతంగా అద్భుతమైన ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ కూడా 3 ఏళ్ల పాటు అసలు ఆపరేషన్ స్టార్ట్ అవ్వకుండా ఉన్న కంపెనీలు 5 ఏళ్ల పాటు ఆపరేషన్ స్టార్ట్ అవ్వని కంపెనీ నేను చూశాను. కొన్ని పక్కన పెట్టుకుంటే ఏమవుతాడు? ఫండమెంటల్ స్ట్రాంగ్ అని 5 ఏళ్ళ దాకా ఏమి అక్కడక్కడే ఉంటే. అందులో మూమెంట్ అని చెప్పేది టెక్నాలజీస్. అందువల్ల షార్ట్ టర్మ్ టెక్నాలజీస్ మోనార్ నో డౌట్ టు ఐడెంటిఫై ది ట్రెండ్ వర్సెస్, పడుతుందైనా పెరగబోతుందైనా, మూమెంటం స్టార్ట్ అవుతుందన్నా, డిమాండ్ వస్తుందన్నా, సప్లై పెరుగుతుందన్నా, అర్థమైంది, క్రాష్ అవ్వబో, ఇవన్నీ చెప్పే టెక్నాలజీస్. అందువల్ల టెక్నాలజీస్ ద మోనార్క్. టెక్నాలజీస్లో వచ్చేసరికి చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి, కొన్ని వందల కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ 100 కాన్సెప్ట్స్ మీద మంచి అవగాహనతో అనలైజ్ చేయగలగాలి. చాలా లోతైన అవగాహన ఉండాలి, చాలా లోతైన విశ్లేషణ చేయగలగాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ఐ ఉంది. అందరూ ఆర్ఎస్ఐ బాగానే మాకు వచ్చు కదా, 70-80 వస్తే ఓవర్ బాటు, 30-20 వస్తే ఓవర్ సోల్డ్ అంటారు. కాదు, ఒక ఆర్ఎస్ఐ టాపిక్ని అనలైజ్ చేయటం నాబోటోడికి 2.5 గంటలు పడుతుంది. ఒక ఆర్ఓసీని అనలైజ్ చేయాలంటే నాబోటోడికి 2.5 గంటలు పడుతుంది. ఒక మూవింగ్ యావరేజ్ ఎక్స్పర్ట్స్ అయితే చాలండి, మీరు యూ విల్ గెట్ సక్సెస్ స్టాక్ మార్కెట్. కనీసం 5 గంటలు పడుతుంది మూవింగ్ యావరేజ్ని ఇంటర్ప్రెట్ చేయాలంటే, దాని గురించి అసలు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. అందులో ప్రతి టాపిక్ బులింగర్ బ్యాండ్స్ అని కానీ ఎంఎస్సీలో ప్రతిదీ చాలా టైం టెస్టెడ్ ఇండికేటర్స్ అంటారు. ఇంకోటి టెక్నాలజీస్లో నేను చాలామంది చెప్పేది ఏంటంటే అండి, కొత్త ఒక వింత పాత ఒక రోత. ఇప్పుడు ఏడిఎక్స్ వచ్చింది, ఏడిఎక్స్ అన్నాడు. ఇవాళ అసలు ఏడిఎక్స్ ఎవరు పట్టించుకున్నాడా? ఎవడు పట్టించుకోవట్లేదు. ఆ మధ్య జపాన్ ఇండికేటర్ ఒకటి వచ్చింది, ప్రతివాడు ఆ ఇండికేటర్ అంటాడు. ఇవాళ ఎవరైనా ఆ ఇండికేటర్ ఒకటి ఉందని కూడా మర్చిపోయారు, దాని పేరే మర్చిపోయారు అందరూ. ఎప్పుడు టైం టెస్టెడ్ ఇండికేటర్స్ అంటారు, అంటే కాల పరీక్షకు తట్టుకొని నిలబడ్డ ఇండికేటర్స్. అది ఒక ఆర్ఎస్ఐ, కాల పరీక్షకు తట్టుకొని నిలబడింది. ఎవర్ గ్రీన్ ఇండికేటర్. ఎంఏసిడి ఎవర్ గ్రీన్ ఇండికేటర్. మూవింగ్ యావరేజ్ ఎవర్ గ్రీన్. భూమి అంతకాలం వారికి స్టాక్ మార్కెట్లో మూవింగ్ యావరేజ్
లేకుండా అసలు స్టాక్ మార్కెట్ అనలైజ్ చేయలేవు. బుల్లింగర్ బ్యాండ్స్ ఎవర్ గ్రీన్ డీవియేషన్ బేస్డ్ ఇండికేటర్. అందువల్ల ఫిబొనాసీ అద్భుతమైన ఇండికేటర్స్. ఇవన్నీ కూడా లెవెల్స్ ఇవన్నీ కూడా ఏంటంటే నేనేం చెప్తానంటే ప్రజలు ఏంటంటే రాశి చూస్తారు, రాశి కాదు వాసి అంటారు. అంటే నువ్వు ఎంత నేర్చుకున్నావు అనేది కాదు, ఎంత డెప్త్ నేర్చుకున్నావు. అందుకే నేను స్టాక్ మార్కెట్లో మూవింగ్ యావరేజ్ చెప్పేటప్పుడు మాట చెబుతా, యూ మ్యాన్ ఎక్స్పర్ట్ ఇన్ మూవింగ్ యావరేజ్. మీరు మూవింగ్ యావరేజ్ నిజంగా ఇంటర్ప్రిట్ చేయడం ఎక్స్పర్ట్ అవుతే స్టాక్ మార్కెట్ మీ చేతిలో ఉన్నట్టే. షార్ట్ టర్మ్ అని చెప్పేస్తాను, టెక్నికల్స్. దాని ఏదో ఇంకొక ఇండికేటర్ 2 తీసుకోవచ్చు చాలని చెబుతాను. అదేనండి కానీ 20, 30 పుస్తకాలు తీస్తే 100లో ఉన్న ఇండికేటర్ అంటారు. మళ్ళా చెప్తున్నాను, ఇండికేటర్లు మొత్తం కూడా ప్రపంచంలో ఎవరు డెవలప్ చేసినా 3 విషయాలనే బేస్ చేసుకొని డెవలప్ చేయాలి. ఇప్పుడు చక్రవర్తి ఐ డెవలప్ 2 ఇండికేటర్స్. ఐ అప్లైడ్ ఫర్ పేటెంట్ రైట్స్. ఓకే. వన్ చక్రవర్తి గ్రావిటీ ఇండెక్స్, సెకండ్ చక్రవర్తి పవర్ ఇండెక్స్. దేని మీద బేస్ చేసుకొని డెవలప్ చేస్తాను. ఎవరి ఇండికేటర్ డెవలప్ చేసిన ఈ ప్రపంచంలో ఒకటి యావరేజ్ బేస్ చేసుకొని డెవలప్ చేయాలి, ఒకటి డీవియేషన్స్ బేస్ చేసుకొని డెవలప్ చేయాలి, ఇంకోటి వాల్టైలిటీని బేస్ చేసుకొని డెవలప్ చేయాలి. దీని 3 మించి ఇండికేటర్ డెవలప్ చేయడం ఎట్లా కుదురుతుంది? ఎందుకంటే ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ స్ట్రాటజిక్స్. అలయన్స్ ఐఏఎస్ రెఫర్డ్ బుక్ 200 సార్లు చేసి వచ్చాను ఒక ప్రాబ్లం. ఎందుకంటే నాకు ఐసీడబ్ల్యూలో ఆ పేపర్ ఉంది, స్ట్రాటజిక్స్ పేపర్ ఉంటుంది. ఐఎమ్ హైలీ క్వాలిఫైడ్. అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ స్ట్రాటజిక్స్, అందువల్ల చెప్తున్నాను మీకు. అందువల్ల ఎప్పుడు కూడా అండి ఇండికేటర్స్లో 100 ఉంటాయి. ఈ 100 కాదు మనకు. ఏవి టైం టెస్టెడ్ ఇండికేటర్ అవి చూసి వాటిని ప్రాపర్గా ఇంటర్ప్రిట్ చేయటం. క్యాండిల్స్ చాలా ఇంపార్టెంట్ షార్ట్ టర్మ్. చాలామంది ఇంకొక చిన్న లాజిక్ చెప్తున్నానండి ఇక్కడ. క్యాండిల్స్ని బేస్ చేసుకొని మీరు ఎప్పుడు డెసిషన్ తీసుకోవద్దు. క్యాండిల్స్ ఆల్సో 1 టూల్ 1 ఫ్యాక్టర్ అంతే. స్టాక్ మార్కెట్లో చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తాం. చాలామంది మధ్యకాలంలో స్టాక్ మార్కెట్లో నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే 10 క్యాండిల్స్ 10 ప్యాటర్న్లు అవి 10 ప్యాటర్న్లు టాప్ రివర్సల్ ప్యాటర్న్లు 10 ప్యాటర్న్లు బాటమ్ రివర్సల్ ప్యాటర్న్ నేర్చుకొని స్టాక్ మార్కెట్లో నాకు ఐడియా ఉందనుకుంటున్నారు. జస్ట్ అది చిన్న పార్ట్ అంతే. టెక్నాలజీస్ మొత్తంలో క్యాండిల్ చిన్న పార్ట్. మిగతావన్నీ చూస్తూ క్యాండిల్ కూడా చూడాలి. మిగతావన్నీ పడుతుంది అని చెబుతోంది. టాప్ రివర్సల్స్ స్టార్ట్ అవుతుంది, టాప్ రివర్సల్ అవ్వాలి అంటే పడాలి అని చెబుతోంది. అప్పుడు క్యాండిల్స్ కూడా బేర్ ప్యాటర్న్స్ వస్తున్నాయి, పడుతుంది. మిగతావన్నీ కూడా బాటమ్ రివర్సల్ అంటే బౌన్స్ అవ్వబోతోందని చెబుతున్నాయి మిగతా ఫ్యాక్టర్స్ అని. అప్పుడు క్యాండిల్స్ కూడా బుల్లిష్ వచ్చేసినాయి, ప్యాటర్న్స్ వచ్చేస్తున్నాయి, అప్పుడు నమ్మాలి. అంతేగాని అందుకే చెప్తాను, యూ నెవర్ డిపెండ్ అపాన్ క్యాండిల్స్. క్యాండిల్స్ ఆల్సో జస్ట్ ఏ పార్ట్ అంటే ఇన్ టెక్నాలజీస్. ఇట్ ఈస్ ఆల్సో 1 ఫ్యాక్టర్, దట్స్ ఆల్. అందువల్ల చాలా ఉన్నాయి ఇక్కడ గమనించాల్సినవి. వీటన్నిటిని గమనించుకొని ఒక డెసిషన్ రావాలి. అంతేగాని టెక్నాలజీస్ అనేది 1 or 2 పాయింట్స్ ఏదో 2 పడిగట్టు పదాలు నేర్చుకొని వచ్చామనేది కాదు. బట్ నేర్చుకోవటం కూడా ఇంత తట్టి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. గంగ గోవు పాలు గరిటెడేం చాలు. మంచి ఇండికేటర్లు ఒక 7 ఉంటాయి, టైం టెస్ట్ ఇండికేటర్స్. అవి లోతుగా నేర్చుకోవాలి. వాటిని విశ్లేషించడం అత్యంత లోతు నేర్చుకోవాలి. ఎందుకంటే నేను ఇందా చెప్పాను, ఏ ఇండికేటర్ అయినా 3 విషయాలే. ఒకటి వాలటైలిటీ, 2 డీవియేషన్స్, 3 యావరేజ్. వీటికి అడ్వాన్సే. అందులో ఒక 7 ఇండికేటర్లు వీటిని బేస్ చేసుకొని మంచిగా అనలైజ్ చేయడం వస్తే, మంచిగా ఇంటర్ప్రిట్ చేయడం వస్తే, he become an expert in stock market analyzation. Okay, thank you madam. Thank you sir, thank you for valuable information.